మహాభారతం 28వ ఎపిసోడ్లోనికి స్వాగతం. గత ఎపిసోడులో శంతన మహారాజు వసువులకు వశిష్ఠ మహర్షి ఎందువల్ల శాపం ఇచ్చాడు అని అడగగా, వసువులకు శాపం ఎలా వచ్చిందో వివరిస్తూ, వశిష్ఠ మహర్షి మేరు పర్వత గుహ లోపలి భాగాన్ని ఆశ్రయించి తపస్సు చేసినవాడు. అతని వద్ద నందిని అనే దేనువు ఉండేది. ఆ దేనువు ఇచ్చే పాలతో ఎన్ని వేల మందికైనా రకరకాల భోజన పదార్థాలు చేయవచ్చు. అలా ఆయన వద్ద ఉండే వేలాది మంది శిష్యులు ఆ దేనువు పాలే ఆధారంగా చేసుకుని జీవిస్తున్నారు అని చెప్తుంది గంగ. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. వశిష్ఠుని పర్ణశాల ప్రాంతానికి ఒకరోజు అష్టవసువులు విహారంగా సతీ సమేతంగా వచ్చారు. అంతా తిరిగి చూడాల్సినవన్నీ చూసి ఆనందించారు. తిరిగి దేవతాలోకం వెళ్లిపోతూ నందినిని చూసి ఆశ్చర్యపోతారు. అష్టమ వసువులలో చిన్నవాడైన ప్రభాసుని భార్య తన భర్తతో ఇలా అంటుంది: ఈ నందిని పాలు త్రాగిన వారు 10,000 ఏళ్లు ముసలితనం రోగాలు లేకుండా జీవిస్తారట కదా. దీని యజమాని కదా గొప్పవాడు. భూలోకంలో క్షీర దేశాధిపతి కూతురు జితవతి నా ప్రాణ స్నేహితురాలు. నేనెప్పుడు దాని క్షేమాన్ని, దాని ఆరోగ్యాన్ని కోరుకుంటూ ఉంటాను. మనం ఈ ఆవును తీసుకెళ్లి జితవతికి ఇస్తే అది చిరకాలం ఆరోగ్యంగా ముసలితనం రాకుండా జీవిస్తుంది. అది చూసి నాకెంతో సంతోషం కలుగుతుంది అని. ప్రభాసుడు సరే అని నందినిని భార్య సోదరులు సహకరించగా తోలుకెళ్లిపోయాడు. వశిష్ఠుడు వచ్చి దేనువు కోసం చూశాడు. అది కనబడలేదు. అడవి అంతా గాలించాడు, అయినా దొరకలేదు. అప్పుడు తన దివ్య దృష్టి ఉపయోగించి చూశాడు. దానిని అష్టవసువులు భార్యలతో కలిసి తోలుకెళుతూ కనిపించారు. తనపై ఆధారపడ్డ వారందరినీ, ఆకలిని, రోగాలను తీర్చే దేనువును వసువులు దొంగిలించారని. వశిష్ఠునికి చాలా కోపం వస్తుంది. మీరు భూలోకంలో మానవులుగా పుట్టండి అని శపించాడు. వశిష్ఠ శాపం వసువుల చెవులలో మారుమ్రోగగా భయపడి వెంటనే వెనుదిరిగి ఆయన వద్దకు వెళ్లి నమస్కరించి, మహర్షి, మీరు పుణ్యాత్ములు, కోపం లేనివారు. మమ్మల్ని క్షమించండి. భూలోకంలో ఎక్కువ కాలం ఉండకుండా మమ్మల్ని అనుగ్రహించండి అని ప్రార్థించారు. అప్పుడు వశిష్ఠుడు శాంతించి, సరే, మీరు భూమిపై మానవులుగా జన్మిస్తారు, కాని మరుక్షణం తిరిగి దేవలోకం వచ్చేస్తారు. కాని ఈ 8వ వసువైన ప్రభాసుడు నిజమైన నేరస్తుడు. అందువల్ల ఇతడు మాత్రం భూలోకంలో దీర్ఘకాలం జీవిస్తాడు. అది కూడా ఎలా అంటే సంతానం లేకుండా జీవిస్తాడు అని శాప విముక్తి చెప్పాడు వశిష్ఠుడు. శంతన మహారాజా, ఇది ఇప్పుడు నీ ముందు పసిబిడ్డగా ఉన్న ఈ అష్టమ వసువు కథ. ఇందువల్ల నేను తల్లినై ఉండి కూడా అంతటి నిర్దయగా ప్రవర్తించాను. కాని దాని వెనుక దైవ కార్యం దాగి ఉంది అని చెప్పి గంగాదేవిగా తన నిజ స్వరూపంతో దర్శనమిచ్చింది. వీడు దేవవ్రతుడు అనే పేరుతో పిలువబడతాడు, కానీ వీడిని నాతో తీసుకెళ్తాను అంది గంగాదేవి. తన వద్దే ఉంచమని శంతనుడు చాలా ప్రాధేయపడ్డాడు. కాని అనేక కారణాలు చెప్పి అతడిని ఒప్పించి దేవవ్రతుడిగా జన్మించిన ప్రభాసుడైన ఈ పసిగుడ్డును తనతో పాటు తీసుకెళ్ళింది. గంగతో 8 మంది పిల్లల్ని కనేంత వరకు కలిసి జీవించినా కూడా అదంతా చాలా కొద్ది సమయంలానే అనిపించింది. చాలా బాధపడ్డాడు శంతనుడు. అలా కొంతకాలం గడిచిపోయాక మృగాల బారి నుండి పంటలను, ప్రజలను రక్షించవలసి ఉండి ఒకరోజు అడవికి వేటకై వెళ్ళాడు శంతన మహారాజు. కొద్ది రోజులు వేట జరిగింది. భీకరమైన పరాక్రమంతో వరుసగా బాణాలను విడుస్తూ జంతువులను అరణ్యం మధ్య మార్గానికి తరిమివేశాడు. చివరికి ఆ విధంగా గంగా తీరం చేరుకున్నాడు. అక్కడ గంగ బాగా సన్నగా చిన్న కాలువలా సాగడం చూశాడు. అయ్యో, నన్ను విడిచిన గంగ మనస్తాపానికి గురి అయి చిక్కిపోయిందేమో అని అనుకున్నాడు. చూద్దామని గంగకి ఎదురుగా ముందుకు వెళ్లి చూశాడు. అక్కడ ఒక మహా అద్భుత దృశ్యం కనబడింది. అక్కడ ఇసుక తెన్నెలపై ఒక కాలు ముందుకి, ఒక కాలు వెనక్కి బలంగా వేసి నిలబడి, నిలువెత్తు ధనస్సును ఎడమ చేత్తో పట్టుకొని కుడి చేత్తో బాణాన్ని కుడి చెవి వరకు లాగి వదులుతూ గంగకు అడ్డుకట్ట వేసి నీటిని దిగువకు రాకుండా ఆపిన ఓ దేవకుమారుడు లాంటి కుర్రవాడు కనబడ్డాడు. ఆ కుర్రవాడిని చూడగానే శంతనుడి హృదయంలో ఒక అనురాగపు జల్లు కురిసినట్టనిపించింది. కళ్ళలో వాత్సల్యం కదిలింది. అదేవిధంగా ఆ కుర్రవాడికి కూడా ఏదో అనురాగపు స్పర్శ హృదయంలో కలిగి వింత ఆశ్చర్యంతో రాజును చూశాడు. ఈలోగా నదిలోంచి గంగాదేవి బయటకు వచ్చింది. వచ్చి, ప్రభు, ఇతడు నీ కుమారుడు దేవవ్రతుడు. వశిష్ఠుని వద్ద వేదాంగములు శాంతం చదివాడు. శుక్రుడు బృహస్పతి నేర్చినట్లు సకల శాస్త్రములు కంఠోపాఠంగా నేర్చాడు.
ఆత్మజ్ఞానంలో శరత్ కుమారుల వలె పుణ్యాత్ముడు. అస్త్రశస్త్రాలన్నింటినీ ప్రయోగించడం సాక్షాత్తు పరశురాముని వద్ద నేర్చాడు. ఇక ఇతనిని స్వీకరించు అని చెప్పి దేవవ్రతుడి తల నిమిరి వెళ్ళిపోయింది. పేదవాడికి తరగని నిధి దొరికినట్టు ఆ రాజు కొడుకును చూసుకుని సంతోషంతో ఉక్కిరిబుక్కిరి అయ్యాడు. అతడిని తీసుకుని రాజనగరికి వెళ్లి యువరాజు పట్టాభిషేకం చేసి రాజ్యమంతా ఉత్సవాలు జరిపించాడు. అలా 4 ఏళ్లు గడిచాయి. ఓ రోజు మళ్ళీ యమునా నదీ తీరానికి వేటకై వెళ్ళాడు సంతనుడు. అతడికి ఎక్కడి నుండో గాలిచేత మోసుకొని గొప్ప సువాసన వచ్చి ముక్కులకు తాకింది. రాజు అదెక్కడ నుండి వస్తుందో తెలుసుకోవడానికి ఆ వాసన వస్తున్న వైపుగా వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక ఓ చోట యమునా నదిపై పడవ నడుపుతూ ఒక స్త్రీ కనబడింది. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.